సో హలో ఫ్రెండ్స్, అందరూ అయితే ఎలాగున్నారు? సో ఈ వీడియో స్పెసిఫిక్గా తెలియని వాళ్ళ కోసమే మాట. సో మనలో చాలామందికి ఎస్బీఐలో అకౌంట్ ఉంటుంది. అండ్ ఎప్పుడు ఏ పని చేద్దాం అని చెప్పేసి మన పనులు వదులుకొని ఎస్బీఐలోకి వెళ్ళి అక్కడ చాలా పనులు చేసుకుంటూ ఉంటాం. బట్ ఎస్, ఇది కేవలం తెలియని వాళ్ళ వరకే. సో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సో యోనో ఎస్బీఐ అనే ఒక యాప్ మన మొబైల్లోనే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. సో దాని ద్వారాగానే మనం అకౌంట్లో ఎంత ఉందో చూసుకోవచ్చు, మనం డిపాజిట్ చూసుకోవచ్చు, అండ్ అలాగే ఎఫ్డి చేసుకోవచ్చు. ఇది అంతా ఎలాగా అసలు ముందు ఎలాగా యోనో ఎస్బీఐ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియో మాట. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే వేసుకోండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకొని నాకు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే మనం ప్లే స్టోర్ నుంచి యోనో ఎస్బీఐ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. సో యోనో ఎస్బీఐ యాప్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. అండ్ ముందుగా మనం గమనించింది ఏంటంటే ఇలా రిజిస్టర్ అవ్వని చేసుకుంటాం. అండ్ ముందుగా ఏంటంటే మన అకౌంట్కి మన మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలన్నమాట. సో అలా లింక్ అయ్యే నెంబర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో కంపల్సరీ మొబైల్ నెంబర్ మన అకౌంట్కి లింక్ అయితే ఉండాలి. సో వాళ్ళు మనకి వెరిఫై అయితే చేస్తారు, మన బ్యాంక్ యోనో ఎస్బీఐకి మా మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదని చేసి వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చేసి మనకి అయితే యాప్లోకి యాక్సెస్ అయితే ఇస్తారనమాట. అది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ ప్రొసీడ్ అని కొడతాం. నాకు ఆల్రెడీ ఉంది, బట్ ఎవరికైనా లేకపోతే ఇలా ప్రొసీడ్ అని వస్తుంది అనమాట. ఇది కొత్త వాళ్ళకైతే న్యూ లాగిన్ అని వస్తుంది. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రొసీడ్ అని వస్తుంది. సో ప్రొసీడ్ అయితే నొక్కుతాం. సో యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్ ఇది ఆల్రెడీ నాకు పాత ఉన్నాయి కాబట్టి నేను క్రియేట్ చేసుకుంటాను. సో కొత్తగా ఎవరికైనా ఉంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ గుర్తుపెట్టుకుని మనం యూజర్ నేమ్ ఏంటంటే స్పెసిఫిక్గా అన్ని స్పేస్ లేకుండా ఆల్ఫాబెట్ లెటర్స్లో ఇవ్వాలి, అండ్ అలాగే ఒక నెంబర్స్ కూడా ఇవ్వాలి. సో స్పేస్ ఇవ్వకూడదు అనమాట. సో పాస్వర్డ్ కూడా మనం కొంచెం స్ట్రాంగ్గా అయితే మనం టైప్ అయితే చేసుకోవాలి. అండ్ రిఫరల్ కోడ్ అయితే మనం మొబైల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఈ మూడుని ఒక దగ్గర నోట్ చేసి అయితే పెట్టుకోండి. సో ఫ్యూచర్లో మర్చిపోయినా సరే మనకైతే పనికి వస్తుంది. సో ఏమాత్రం మర్చిపోవద్దు అన్నమాట. సో అలా క్యాపిటల్ లెటర్ స్పేస్ ఇవ్వద్దు. సో స్పేస్ లేకుండా మనకి ఇలాగా యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ మంచి పాస్వర్డ్ ఆప్షనల్గా మీ మొబైల్ నెంబర్ అయితే రాసుకోవచ్చు. సో మూడు ఫిల్ అయిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే పంపిస్తారన్నమాట. సో ఓటీపీ అయితే మీరు టైప్ చేయాలి. సో ఓటీపీ చేసిన తర్వాత అది లాగిన్ అవుతుంది. ఇక్కడ మీకు టిక్ కొట్టి నెక్స్ట్ అని కొట్టడమే. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎంపిన్ ఏంటంటే మీ లాగిన్ అవ్వడానికి ఒక డిజిట్ మాట. సో ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ అయితే అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత మీకు యోనో ఎస్బీఐ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ మీ అకౌంట్ డీటెయిల్స్, మీరు ఎంత అయితే మీ అకౌంట్లో ఉందో, మీ ఫిక్స్డ్ డిపాజిట్ అవన్నీ అయితే కనబడతాయి అన్నమాట. సో ఇదిగో మీ ఎంపిన్. సో మీ 7 డిజిట్ లేదన్నా యూజర్ నేమ్, పాస్వర్డ్ స్టార్టింగ్లో మనం టైప్ చేసాం కదా, ఆ రెండు టైప్ చేసి లాగిన్ అయిపోయినా మీరు అకౌంట్లోకి అయితే లాగిన్ అవుతారు. సో మీ అకౌంట్ అనే డిపాజిట్ అని అన్నీ ఇక్కడే చూసుకోవచ్చు. సో ఇది ఇలాగా క్రియేట్ చేసుకుని మనం అయితే యోనో ఎస్బీఐలోకి లాగిన్ అవుతాం. థ్యాంక్ యూ.